సిద్ధం అంటే దేనికి సిద్ధం? జగన్మోహన్ రెడ్డి గారు, మా బందర్ ఎంపీ సారు గారు, మీరు జగన్ గారిని జగన్ సారు గారు అంటున్నారు కదా, నేను అడుగుతున్నాను, సిద్ధం అంటే పారిపోవడానికి సిద్ధమా అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. పారిపోయే బతుకులు ఎవడి? బతుకులు ఎవడి? పారిపోయే బతుకులు. 2004లో మన బతుకెక్కడా? తెనాలిలో. తెనాలి నుంచి 2009కి నరసరావుపేట పారిపోయింది ఎవరు? 2009 నుంచి మళ్ళీ 2014 వచ్చేప్పటికి నరసరావుపేట నుంచి గుంటూరు పారిపోయినవాడు ఎవడు? 2019కి వచ్చేప్పటికి మళ్ళీ గుంటూరులో కాకుండా గుంటూరు నుంచి బందర్ పారిపోయినవాడు ఎవడు? పారిపోయే బతుకులు ఎవరి? జగన్మోహన్ రెడ్డియా పారిపోయి? ఎవడి పారిపోయే బతుకులు? ఇట్లాంటి వాళ్ళందరినీ పట్టుకుని నాడు రాజశేఖర రెడ్డి గారు లేకపోతే బతుకు లేదు. చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి గురించి, కేవీపీ రామచంద్ర గురించి సాయంత్రం 8 తర్వాత ఢిల్లీలో ఏం మాట్లాడుతున్నావో కేవీపీ రామచంద్ర గారికి తెలియదు అనుకుంటున్నావా? ఎంత అసహ్యంగా, జుగుప్సాకరంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇవన్నీ మాట్లాడుతున్నావో ఎవరికి తెలియదు అనుకుంటావా? పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడావో తెలీదా? 2023 జనవరి ఫిబ్రవరి మాసాల్లో చంద్రబాబు దగ్గరికి కౌరు చేస్తే, చంద్రబాబు ఇది మన స్కూల్ కాదురా బాబు, ఇది చాలా డేంజర్ కేసు, ఇది మనకొద్దు, పవన్ కళ్యాణ్కి తోసేయండి అని చెప్తే, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మార్చి ఏప్రిల్ మాసాల్లో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఒక ప్రొడ్యూసర్తో హరీష్ శంకర్ మైత్రి మూవీస్ వాళ్ళ సినిమా షూటింగ్ జరుగుతుంటే ఆ షూటింగ్ దగ్గరికి కౌరు చేసిన మాట వాస్తవా కాదా? పవన్ కళ్యాణ్ చీకొట్టిన మాట వాస్తవా కాదా? తర్వాత చిరంజీవి గారి కాళ్ళు పట్టుకుని చిరంజీవి గారితో ఫోన్ చేసి పవన్ కళ్యాణ్కి జూన్ జూలై మాసంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిన మాట వాస్తవా కాదా? వెళ్ళి ఆ రోజు మాట్లాడుకోవడమే కాకుండా ఆఖరికి 2004-9 నుంచి 9 మధ్యలో ఇవాళ డయాస్ మీద పవన్ కళ్యాణ్ గారి పక్కన కూర్చున్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఎంత కాల్చుకు తిన్నావు, ఎంత ఏడిపించావు, నాదెండ్ల మనోహర్ని ఎంత బజార్కి ఇచ్చి రచ్చ చేస్తే ఈ రోజుకి నాదెండ్ల మనోహర్ గారు నిజంగా నువ్వు కాళ్ళు పట్టుకుంటే కదా ఆయన కరిగింది. చిరంజీవి గారు నాదెండ్ల మనోహర్ గారికి ఫోన్ చేసి ఇట్లా బాలసౌర్ వస్తాడు, బాలసౌర్ని క్షమించేయమని చెప్తే కదా, బాలసౌర్ని నాదెండ్ల మనోహర్ క్షమించగట్టే కదా. ఇన్ని సర్కస్లు, ఇన్ని పిల్లి మొగ్గలేసి ఇవాళ ఈ రకమైన మాటలు మాట్లాడతాం. పోతే పోయావు, రాజకీయాలు కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి. బందర్ ఏరియాలో కాపులు ఎక్కువ ఉన్నారు, నేను ఇక్కడైతే నాకు ఇబ్బంది అవుద్దేమో, ఎమ్మెల్యేలతో పెంటలు ఉన్నాయన్నీ కూడా, ఎమ్మెల్యేలతో తగులేని నియోజకవర్గం లేదు, ఇన్ని తగులు పెట్టుకుని ఇక్కడ నా వల్ల ఎడవలేనేమని చెప్పి వెళ్ళిపోవచ్చు, తప్పులేదు. మరి రాజకీయాల కోసం ఎంతోమంది గోడలు దూకుతున్నారు, పార్టీలు మారుతున్నారు, మారండి, ఎవడు ఆక్షేపణ లేదు ఇవాళ. ఎందుకంటే ఇది కలియుగం, కాలమంట చచ్చింది, పదవి కోసం ఎంత గడ్డైనా కలుస్తున్నారు మనుషులు. సరే కానివ్వండి, దాని గురించి ఇబ్బంది లేదు, తప్పు లేదు, ఎందుకంటే లోకమంట చచ్చింది కాబట్టి. కానీ అటుకెళ్ళి మాట్లాడటం ఈ భాష నిజంగా సిగ్గుశరం ఉన్నవాళ్ళైతే ఎవడైనా నాదెండ్ల మనోహర్ కాళ్ళు పట్టుకుంటారు ఎవడైనా? ఎంత ఏడిపించావు, ఎంత నాదెండ్ల మనోహర్ని, నాదెండ్ల మనోహర్ గారి శ్రీమతి గారిని ఎన్ని దుర్భాషలాడి, ఇన్ని మాటలు మాట్లాడి వెళ్ళి కాళ్ళు పట్టుకునే పరిస్థితి. ఇంక జగన్మోహన్ రెడ్డి గారి జీవితం అంతా తెలుసంట, లోపల తెలుసంట, బయట తెలుసంట, ఒంటి మీద మచ్చలు తెలుసంట, ఏం పుట్టు మచ్చలు తెలుసు. మరి ఇన్ని తెలిసినోడు ఎందుకు పోటీ చేయాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద 2 సార్లు ఎందుకు పోటీ చేసి? ఇవాళ కాదు రేపటికి పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా ఏంటో తెలుస్తుంది. ఈ అరువు జుట్టు ఎట్టుకుని, జుట్టు కూడా మంద కాదు కదా, ఎవడో జుట్టు కదా, జుట్టుతో సహా అరువు జుట్టులు తెచ్చుకుని ఈ అరువు పార్టీలు, అరువులు. ఈయనంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడని రాజధాని ఇక్కడే ఉంచుతామని అంటే ఊరు తిరిగాంట. ఏ ఊరు బాబు? అసలు 7 నియోజకవర్గాల్లో ఈ అంతమ్మ ఎన్ని ఊళ్ళు ఉన్నాయో చెప్పగలవా? వచ్చి ఇక్కడ ఉంచుని గబగబా మీడియా ముందు పాఠమాప చెప్పు. ఎన్ని ఊళ్ళు ఉన్నాయి, ఏ ఊళ్ళో సర్పంచ్ ఎవడు, ఏ ఊళ్ళో ఎంపీటీసీ ఎవడు, ఏ ఊళ్ళో ఎంపీపీ ఎవడు, అసలు మా బందర్లో కార్పొరేటర్లు ఎవడు పోటీ చేశాడు, ఎవడు గెలిచాడు, ఎవరికైనా ఓటు అడిగామా? కాబట్టి గోడ దూకటం తప్పులేదు, పార్టీలు మారటం తప్పులేదు, పదవి కోసం ఏ గడ్డిగైనా కరగటం తప్పులేదు. కానీ ఈ రకంగా ఆశ్రమం ఇచ్చిన వాడిని, నీకు అర్హత ఇచ్చిన వాడిని, అధికారం ఇచ్చిన వాడిని ఈ రకంగా కించపరుస్తూ మాట్లాడటం
దేవుడు ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారికి? దేవుడు మీ ఒక్కడికే, జగన్ సారు మీకు ఒక్కడికే దేవుడు ఉన్నాడా? మాట్లాడు. ఎంపీ సారు నీలాంటి వాడికి దేవుడు ఉంటాడా? ఇన్ని గోడలు దూకినోడికి, ఇంతమందిని వెన్నుపోటు పొడిచినోడికి, ఇంతమందిని మోసం చేసినోడికి